హాయ్ ఫ్రెండ్స్, గుడ్ మార్నింగ్ అందరికి. ముందుగా మీ అందరికి సంక్రాంతి శుభాకాంక్షలు. మీరు చూస్తున్నారు సతీష్ విజన్ ఛానల్. నేను కింగ్ సతీష్. సో మనం ఈ రోజు వీడియోలోకి వెళ్తే, రోజులాగే ఈ రోజు కూడా ఒక ఇంట్రెస్టింగ్ మ్యాటర్ తో మీ ముందుకు వచ్చేసాను. సో వీడియో ఎక్కడ బోర్కొట్టదు. సో వీడియో అంతా చూడండి. 2026లో రాగి బంగారం అవుతుంది అంటున్నారు, కానీ ఇందులో ఎంతవరకు నిజం? ఇందులో పెట్టుబడి పెట్టాలంటే అసలు ఎలా పెట్టాలి మీకు తెలుసా? రాగి 2025లో 60% రాబడితో అద్భుతమైన పనితీరుని కనబరిచింది. అందరూ గోల్డ్ రేట్ పెరిగిపోయింది, వెండి రేట్ పెరిగిపోయింది అనుకుంటున్నారు, కానీ రాగి వాల్యూ ఎవరికి తెలియదు. దాని గురించి ఏ పేపర్లోని ఎవరు రాయరు. అందుకే ఈ వీడియో నేను క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ఈవీలు, డేటా సెంటర్లు, పెరుగుతున్న డిమాండ్, సరఫరా కొరత ధరలను పెంచుతున్నాయి. 2026 నాటికి 1.5 లక్షల టన్నుల భారీ కొరత అంచనా వేయబడింది. రిటైల్ పెట్టుబడిదారులకు ఎంసీఎక్స్ ఫ్యూచర్ ట్రేడింగ్ ఏకైక మార్గం. 2005లో పెట్టుబడిదారులకు మంచి లాభాలు అందించింది. గత సంవత్సరం డేటాని పరిశీలిస్తే రాగి దాదాపు 60% గణనీయమైన రాబడిని అందించింది. జనవరి 6, 2026 ప్రపంచ మార్కెట్లో కామెక్స్ రాగి ధర పౌండ్కు $6.09 చేరుకుంది. ఇది ఒక సంవత్సరం క్రితం కేవలం $3.80 ఉంది. అయితే జనవరి 9న అది స్వల్పంగా తగ్గి $5.84 చేరుకుంది. అయితే రాగి ర్యాలీ ఇంకా తగ్గలేదని ట్రెండ్ సూచిస్తుంది. మోతీలాల్ ఓస్వాల్ హెల్త్ మేనేజ్మెంట్ నుంచి వచ్చిన ఇటీవలి నివేదిక ప్రకారం 2025 సంవత్సరానికి మొత్తం రాగి ఒక వరం లాంటిది. ధరలు టన్నుకు దాదాపు $13,000 పెరిగాయి. ఇంకా ఎలక్ట్రానిక్ వాహనాలు, ఈవీ తయారీలో, డేటా సెంటర్లో విస్తరణకు రాగి ఎంతో కీలకం. అలాగే విద్యుత్ కేబుల్ నుండి ఆధునిక వాహన బ్యాటరీ వరకు దాని వినియోగం విపరీతంగా పెరిగింది. ఇంకా రక్షణ రంగంలో పెరుగుతున్న ఆర్డర్లు డిమాండ్లను పెంచాయి. అందుకే డిసెంబర్ 29న భారతదేశ ఎంసీఎక్స్లో రాగి ధరలు కిలోగ్రాముల్లో $1,392.95గా రికార్డు స్థాయికి చేరుకున్నాయి. ఇంకా ఆన్లైన్ ట్రెండింగ్ ప్లాట్ఫామ్ వీటీ మార్కెట్లో నిపుణులు రాస్ మ్యాక్సెల్ ప్రస్తుత పెరుగుదల రాగి లభ్యత తక్కువగా ఉందని స్పష్టంగా సూచిస్తుందని చెప్పారు. యునైటెడ్ స్టేట్స్ ఇటీవలే సుమారు 6 లక్షల టన్నుల రాగిని కొనుగోలు చేసింది. ఇది ప్రపంచ సరఫరా గొలుసుపై ఒత్తిడిని పెంచింది. అంతర్జాతీయ రాగి అధ్యయన బృందం ఉదహరించిన గణాంకాలు దిగ్భ్రాంతికరంగా ఉన్నాయి. 2026 నాటికి ప్రపంచం దాదాపు 1,50,000 టన్నుల రాగి లోటును ఎదుర్కొంటుందని అంచనా. నిల్వలు తగ్గుతుంటే స్వల్పకాలంలో ధరలు పెరుగుతాయి. రాగిలో పెట్టుబడి పెట్టడం అనేది స్టాక్స్ లేదా బంగారం కొనడం అంత సులభం కాదు. భారతదేశంలో ఇంకా రాగి ఈటీఎఫ్లు లేదా మ్యూచువల్ ఫండ్స్ లో అందుబాటులో లేవు. ఇంకా బంగారం, వెండిలా కాకుండా మీరు భౌతిక దుకాణం నుండి రాగి నాణాలు లేదా బార్లను కొనుగోలు చేయలేరు. రిటైల్ పెట్టుబడిదారులకు ఏకైక మార్గం ఎంసీఎక్స్ కమోడిటీస్ ఎక్స్చేంజ్. ఇక్కడ ఫ్యూచర్ ట్రేడింగ్ జరుగుతుంది, కానీ ఈ మార్గం ప్రమాదాలతో నిండి ఉంది. ఇక్కడ రాగి లాట్ సైజు 2.5 టన్నులు అంటే ఒక్క ట్రేడుకు లక్షల రూపాయల మార్జిన్ మనీ అవసరం. ఇది చిన్న పెట్టుబడిదారులకు అందుబాటులో ఉండదు. రాగిలో దీర్ఘకాలిక సంపాదన అవకాశాలు ఉన్నప్పటికీ రిస్క్ మేనేజ్మెంట్, కమోడిటీ మార్కెట్స్, ఈ సూక్ష్మ నిష్పత్తులను అర్థం చేసుకున్న వారికి మాత్రమే అని నిపుణులు స్పష్టంగా మనకి సలహా ఇస్తున్నారు. సో రాగిలో పెట్టుబడి పెట్టడం అంత ఈజీ కాదు. ఇప్పుడు మనకు అవకాశాలు తక్కువ ఉన్నాయి, కానీ పెట్టుబడి పెడితే లాంగ్ టర్మ్ ఇన్వెస్ట్మెంట్ 1 year 2 years పెట్టుకుంటే రాగి మనం పెట్టిన దానికి 10 తెలుస్తుంది. కానీ రాగి నమ్మి 1,00,000, 2,00,000, 3,00,000 పెట్టుబడి పెట్టండి, ఎవరు పెట్టరు. ఎందుకంటే ఎవరికి కూడా నమ్మరు. కానీ అలా నమ్మి పెట్టిన వాళ్ళు లాస్ట్ టైం దాదాపు 6 రెట్లు సంపాదన కూడబెట్టుకున్నారు వాళ్ళు పెట్టిన దానికి. సో మీరు కూడా వెండి మీద కూడా పెట్టుబడి పెట్టండి. ఇంకా బంగారం అంటే మనం అందుకోని స్థాయికి ఎదిగిపోతుంది, అది ఇంకా చెప్పలేము. సో అలాగే రాగి కూడా కొనుక్కోండి. ఎందుకంటే నెక్స్ట్ ఫ్యూచర్ అంతా కూడా ఈ ఏఐ టెక్నాలజీ ద్వారా అన్ని వాటికి కూడా రాగి కంపల్సరీ కావాల్సిందే. సో రాగి మీద పెట్టుబడి పెట్టాలి అని ఇంట్రెస్ట్ ఉంటే రాగి మీద పెట్టుబడి ఎలా పెట్టాలని మీరు మళ్ళీ అడిగితే నేను ఇంకో వీడియోలో ఇంకా క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేస్తాను. సో అది మ్యాటర్. ఫైనల్ గా వీడియో నచ్చే ఉంటుంది. డెఫినెట్ గా వీడియో నచ్చితే ఒక లైక్ చేసి కామెంట్ అయితే డెఫినెట్ గా చేయండి. అండ్ కొత్తగా స్టార్ట్ చేసిన ఈ ఛానల్ ని రెగ్యులర్ గా ఫాలో అవుతూ సబ్స్క్రైబ్ కూడా చేస్తూ మమ్మల్ని ఆశీర్వదిస్తున్న మీ అందరికీ చాలా థ్యాంక్ యూ సో మచ్. ఇంకా మరిన్ని మంచి వీడియోస్, మరిన్ని అప్డేట్స్ మీ ముందు రోజు పెడతానే ఉంటాం. సో మన ఛానల్ ని చూస్తూనే ఉండండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. బాయ్.